టీమిండియా 4వ టెస్ట్లో అద్భుతమే సృష్టించిందనడంలో ఎలాంటి సందేహం లేదనమాట. ఖాతా తెరవకుండానే 2 వికెట్లు కోల్పోయిన టీం ఈరోజు డ్రా చేసుకుందంటే అది మామూలు విషయం కాదు. చాలా గర్వంగా ఉంటుంది మనకైతే మాత్రం. ఎందుకంటే ఇంగ్లాండ్ లాంటి అంటే వాళ్ళ చేతుల్లో పని లేనప్పుడు నోటికి పని చెప్తారన్నమాట. అలాంటి టీం అది. ఇంకా మొత్తానికి మ్యాటర్లోకి వెళ్దాము. ఏమైంది ఏంటి డ్రా ఎలా జరిగిందని చూసుకుందాము. ముందుగా మన వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని పక్కన బెల్ ఉంటుంది. బెల్ను కూడా టింగ్ టింగ్ అనుకుంటాను. ఎందుకంటే ముందుగా నా వీడియోస్ మీరే చూడాలనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా 4వ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. టీమిండియాపై ఇంగ్లాండ్ మొదటి నుంచి కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది అనడం ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చాలా అద్భుతంగా ఆడారు వాళ్ళు కూడా. అండ్ మన వాళ్ళు నాకేమనిపించిందంటే ఒకనొక టైంలో ఇంకా ఇండియా ఓడిపోతుందిలే, ఇంకా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందిలే మ్యాచ్ అనుకున్నాను. అలాంటి టైం నుంచి టీమిండియా కమ్బ్యాక్ మాత్రం ఒక అద్భుతం. ఎందుకంటే ఖాతా తెరవకుండానే 2 వికెట్లు కోల్పోయారు టీమిండియా. కోల్పోయిన తర్వాత కూడా అప్పటికే చాలామందికి ఇంకా ఆశలు అన్నీ వదిలేసుకుంటారు. ఇంకా అయిపోయింది, ఇంకా టీమిండియా పని అయిపోయింది అనుకున్న సమయంలో కేఎల్ రాహుల్ నాకు ఒకనొక టైంలో అంటే మనకి విరాట్ కోహ్లీని కూడా అప్పట్లో ఆదుకుని కూడా మాట అట్లాగే ఆ పొజిషన్ నాకు అనిపించింది. కేఎల్ రాహుల్ ఆ స్థానాన్ని మనోడు భర్తీ చేశాడు అనిపించింది. అంత మంచిగా ఆడాడు. అండ్ చిన్నది లోటు అన్నమాట, ఎందుకంటే సెంచరీ మిస్ అయిపోయింది అన్నమాట. ఇంకా అదే పక్కన పెడితే అండ్ కెప్టెన్ గిల్ చాలా అంటే చాలా అద్భుతంగా, ఎందుకంటే కెప్టెన్ కదా అంటే ఇంకా మ్యాచ్ తన భుజాల మీద వేసుకోవాలనే ఒకటి ఉంటుంది కదా. అలాగే ఇద్దరు కూడా కేఎల్ రాహుల్ అండ్ గిల్ కూడా ఇద్దరు తన భుజాల మీద వేసుకొని పోనీ మ్యాచ్ గెలవకపోయినా సరే పోరాటం అయితే చేశారు. డ్రాకి వెళ్ళిందంటే బాటలు వేసింది మాత్రం కేఎల్ రాహుల్ అండ్ గిల్ అనమాట. ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ఓప్ అనమాట. ఎందుకంటే ఇంకా కేఎల్ రాహుల్ ఇంకా గిల్ ఇంకా గ్రీజ్లో ఉన్నారు, ఇంకా డ్రా అన్న చేసుకోవచ్చు అని ఒక్క తరుణంలో ఏంటంటే ఇద్దరు అవుట్ అయిపోతారన్నమాట. ఇంకా అవుట్ అయ్యారు కదా అని చెప్పి ఇంకా ఆశలన్నీ వదిలేసుకోవాలి ఇంకా అనుకున్న టైంలో ఇంకా జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ చాలా పోరాటం చేశారు. చాలా అద్భుతంగా గాల్లో అలా నిలబడిపోయారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు సెంచరీలు చేసుకోవడం ఒక అద్భుతం అనమాట. అప్పటికి ఏంటంటే వీళ్ళు అలసిపోయారు, ఇంగ్లాండ్ ప్లేయర్లు అలసిపోయారు. అండ్ బౌలర్లు అయితే ఇంక వీళ్ళు ఎలాగరా బాబు అవుట్ చేయాలని చెప్పి వాళ్ళు తల పట్టుకునే పొజిషన్కి వస్తుంది. అలాంటి టైంలో వాళ్ళిద్దరు సెంచరీలు వేసుకొని ఇంకా మ్యాచ్ని డ్రా వరకు తీసుకెళ్లారు. డ్రా కూడా చేశారు. అదైతే ఒక అద్భుతం, చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ ఇది 4వ టెస్ట్ మాత్రం. ఇంకా సిరీస్ని అయితే సజీవంగా ఉంచుకున్నారు. ఇంకా 5వ టెస్ట్లో తెలుస్తుంది ఏంటి మ్యాటర్, ఇటు పక్క పయనిస్తుంది అని చూడవచ్చు. అండ్ ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాల్సింది కాదండి, ఇంకా కేఎల్ రాహుల్ ఇంకా గిల్ అండ్ సుందర్ని కానీ జడేజాని కానీ మెచ్చుకోవాలి. అండ్ ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ చేయండి. అంటే 4వ టెస్ట్లో మీకు మంచిగా అనిపించిన ప్లేయర్ ఎవరు బాగా ఆడారు, నలుగురిలో ఎవరు బాగా ఆడారని మీరు కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు కూడా కామెంట్ చేయండి నలుగురిలో. అండ్ నాకైతే మాత్రం జడేజా ఈ నలుగురిలో అయితే ప్రజెంట్ అయితే నాకు రోహిత్ శర్మ ఇష్టం, కానీ జడేజా అంటే ఇష్టం. మరి రోహిత్ శర్మ లేడుగా టెస్ట్లో, ఇంకా జడేజానే నేను మంచిగా ఇష్టపడతాను అనమాట. అండ్ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది. అండ్ ఇంకో మ్యాచ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.